చెల్లి పోలీసులు వచ్చేస్తున్నారు. మర్చిపోవద్దు, వాయుపుత్ర కుటుంబంలో వాళ్ళెవ్వరిని వదలదు. అక్క, హలో అక్క, హలో అక్క, అక్క, కమాన్ రావే. వదిలే, నువ్వెళ్ళు. వదలనక్క. నీ చావుకి కారణమైన వాళ్ళని, వాళ్ళ కుటుంబాన్ని వదలను. కొడుకుని కాపాడాను, రామాయణం పుస్తకాలు అమ్మాను అని రామాయణంలో సీత అనుకుంటున్నారు. పగతో రగిలిపోతూ ఈ కొంపనే తగలబెట్టడానికొచ్చిన శూర్పణఖనని తెలీదు. సాధించాలి ఏదారైనా గాని, శోధించేది శోధించాలి ఏదేమైనా గాని, మోసమైన మోసేయాలి ఎంతదైనా కానీ, అడ్డి వస్తే తీసేయాలి ఎవరైనా కానీ. సాధించాలి ఏదారైనా గాని, శోధించేది శోధించాలి ఏదేమైనా గాని, మోసమైన మోసేయాలి ఎంతదైనా కానీ, అడ్డి వస్తే తీసేయాలి ఎవరైనా కానీ. నన్ను బతిమాలేలా చేసి ఈ ఇంటికి పెద్ద కోడల్నై అందరికీ కొరివి పెట్టకపోతే నీ చెల్లెల్నే కాదక్కా. ఎంత చక్కగా పాడినావో తెలుసా?
ఇంట్లో కాదు, గుళ్ళో ఉన్నట్టుగా అనిపించింది. మా టైలరే అనుకుంటే నీకంతకన్నా ఎక్కువ భక్తే ఉన్నట్టుంది. పొద్దున్నే లేచి పాటలు పాడి మరీ పూజ చేస్తున్నావు. మళ్ళీ దొరికిపోయాను. నోటి దురద అస్సలు కంట్రోల్లో ఉండదు. ఆహా, అదే మా టైలర్ కూడా నీలాగే బాగా పూజలు చేస్తుంది. ఇంటి కొడల్ని కావాలంటే ముందు అత్తని బుట్టలో వేసుకోవాలి. దానికిదే అసలైన దారి. హారతి తీసుకోండి. హారతి తీసుకోండి. దేవుడు హారతిని కాదనకూడదు. అయ్యో లేమ్మా, ఏంటిది? పూజ చేశాక ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి కదా ఆంటీ. చల్లగా ఉండమ్మా. జిందగీలో మొదటిసారి నా కాళ్ల మీద ఒకరు పడ్డాం. ఈ ఇంట్లో నాకు విలువిచ్చేటోళ్ళు ఒకరున్నారన్నమాట. అత్తయ్య, లేమ్మా లే. ఈ వినయం, విధేయత, భక్తి, ఇంత మంచి అమ్మాయిని నేను ఏడా చూడలే. ఏమంటావక్క? పల్లవి, నీకెందుకమ్మా రామాయణం అంటే అంతిష్టం? రామాయణ సారం తెలియాలే గాని ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారాంటీ? తండ్రి కొడుకుల ప్రేమ, అన్నదమ్ముల బంధం, భార్యాభర్తల అనురాగం, అందులో లేనిది ఏముంది చెప్పండి? ముఖ్యంగా ఆడపిల్లలైతే సీతారాముల దాంపత్యం గురించి నేర్చుకోవాల్సింది చాలా ఉందంటీ. భర్తకి శాంతి స్థానం భార్య. భార్య ఎంత అనుకూలంగా ఉంటే ఆ శాంతి స్థానం నుంచి భర్తకంత శక్తి వస్తుంది. ఆ శక్తితోనే భర్త జయం పొందుతాడు. రామాయణం మొత్తాన్ని 4 బుక్కుల్లో ఎంత చక్కగా చెప్పావమ్మా. ఏంటి నా బొంద చెప్పేది? ఈ 4 ముక్కలు నేర్చుకోవడానికి 4 గంటలు కింద మీద పడాల్సొచ్చింది. నమ్మించి గొంతు కొయ్యాలంటే ఈ మాత్రం తప్పదు కదా. మంచిగా ఏందక్క, మస్తు చెప్పింది మళ్ళా. చక్కగా చెప్పినావమ్మా. ఇగో ఆ శాంతి స్థానం మంచిగా లేకనే మా బిడ్డ జీవితం అశాంతి అయిపోయింది. వచ్చిన ఆడది చక్కగా లేకపోతే ఏ మగాడి జీవితమైనా నాశనమే. పాపం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఏమీ లేకపోయినా తెచ్చి నెత్తిన పెట్టుకున్నారు. చివరికి ఆ నెత్తినే తన్నేసిపోయింది. పాపం ఆ
ఆ బాధ నుంచి బిడ్డ ఇంకా కోలుకోలేదు. నాన్న విక్రమ్, నువ్విలాగే బాధపడుతుంటే ఎవ్వరం చూడలేం. జ్యోతిష్ కూడా చెప్పింది కదా, ఈ పౌర్ణమి లోపల పెండ్లి చేసుకుంటే బాధలన్నీ పోతాయి. ఈసారి మంచి అమ్మాయిని చూసి చేస్తాం. పెండ్లి చేసుకోరా. ఈ పెళ్లి ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దని చెప్పాను కదా, మీకు అర్థం కాదా? పెళ్లి ప్రస్తావన తేవద్దంటే ఎలా? జ్యోతిష్కుడికి డబ్బులిచ్చి మరీ అలా చెప్పించింది నిన్ను పెళ్లికి ఒప్పించుకునేలా చేసి పౌర్ణమిలోగా మన పెళ్లి జరగాలని కదా. జరుగుతుంది, నువ్వే ఒప్పుకుంటావు. చూసినావాక్క, పెండ్లంటేనే ఎట్ట పారిపోతున్నాడు. ఆ మహాతల్లి అట్ట చేసి తగలడింది. ఏం చేస్తాం? దాన్ని కాదు, దాన్ని కన్నా అమ్మ అయ్యని అనాలి. ఆపుతారా? మధ్యలో మా అమ్మ నాన్న ఏం చేశారు? వాళ్ళని ఎందుకు అంటున్నారు? నేనెప్పుడన్నా? అయినా మీ అమ్మా నాన్నల గురించి నేనెందుకంటా? అక్క వాళ్ళ అమ్మా నాన్నల్నంటే మా అమ్మా నాన్నల్ని అన్నట్టు కాదా? మా అక్క తప్పు చేస్తే వాళ్ళకేం సంబంధం? వాళ్ళేమన్నా చెప్పమని చెప్పారా? అలా అయితే నన్ను కూడా కన్నారు కదా, నేనేమైనా తప్పు చేశానా? నా ఉద్దేశం అది కాదమ్మా. కాకపోతే మరేంటి? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మా అక్క విషయం తప్పిస్తే వేరే ఊసే లేకుండా పోయింది. ఏదో జరిగిపోయింది, దాని నుంచి బయట పడదామంటే గుచ్చి గుచ్చి మరీ గుర్తు చేస్తున్నారు. టైలర్, ఎందుకంత ఆవేశపడతావు? ఆవేశం కాదు సారు, ఆవేదన. రోజు ఇలా మాట్లాడుతుంటే నాకు బాధేస్తుంది. అసలు మా అమ్మ నాన్నల్ని అనడం ఏంటి? వాళ్ళేం తప్పు చేశారు? ఆస్తిలో అంతస్తులో తక్కువ కావచ్చు, కానీ బుద్ధిలో మాత్రం కాదు. అమ్మా ధరణి, ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? లేకపోతే ఏంటత్తయ్య, తక్కువ సంబంధం తెచ్చాము అందుకే ఈ తప్పుడు బుద్ధులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నాకెలా ఉంటుంది అత్తయ్య? ఏ లేని వాళ్లే తప్పులు చేస్తారా? ఉన్న వాళ్ళు తప్పులే చేయరా? మీరు కూడా మీ జీవితంలో ఏదో ఒక తప్పు చేసే ఉంటారు కదా. మీ వాళ్ళు కూడా మిమ్మల్ని క్షమించే ఉంటారు కదా. తప్పులు చేయడం మానవ సహజం, అది దిద్దుకునే అవకాశం ఇవ్వాలే గాని బంధాలే తెంచుకుంటాము అంటే ఈ లోకంలో ఎవ్వరూ బ్రతకలేరు. అంటే ఏంది నీ ఉద్దేశం? మీ అక్క చేసిన తప్పుల్ని క్షమించేసి తిరిగి తెచ్చుకుని బంధం కలుపుకోవాలనా? మళ్ళా తెచ్చి నెత్తినెక్కించుకోవడానికి మీ అక్క చేసినవి ఒకటి అర తప్పులు కావు. చిన్న తప్పులు అంతకన్నా కాదు. అసలు ఏ మొహం పెట్టుకుని తిరిగి వస్తుందనుకుంటున్నావు? వచ్చిన విక్రమ్ ఎలా అంగీకరిస్తాడనుకుంటున్నావు? సామ్రాజ్యం, ఎందుకు ఊరికే చిన్న విషయాన్ని పెద్ద విషయంగా చేస్తున్నావు? నేనన్న దాంట్లో తప్పే ఉందక్కా. ఎవరైనా బిడ్డ తప్పు చేస్తే ముందు వాళ్ళ అమ్మ అయ్యల్నే కదా అంటారు. అయినా మా కొడుకు బాధ చూడలేక ఏవో 4 మాటలు అన్నాను కానీ నిన్ను బాధ పెట్టాలని మాత్రం కాదమ్మా. అయినా నిన్నెప్పుడైనా ఏమన్నా అన్నానా? మంచిగా ఉంటే ఎవరినైనా ఎందుకంటావు? మంచి చెడులు కాదు, కాలం కలిసి రాకపోతే ఎవరైనా అంటారు, ఎవరన్నా పడాల్సిందే.
సరే అత్తయ్య, నేను వెళ్ళి టిఫిన్ రెడీ చేస్తాను. ఇచ్చినట్టే అక్క, నువ్వు తిరిగి రావాలి, అందరి మనసులని గెలుచుకోవాలి, అమ్మా నాన్నలు తలెత్తుకొని తిరిగేలా చెయ్యాలి. పెండ్లి ఊసెత్తితేనే చిరాకు పడతాండు. ఏం చేద్దామక్క? విక్రమ్ని ఎట్టా ఒప్పించేది? మాట్లాడవేందక్క? అసలేం ఆలోచిస్తున్నావు? విక్రమ్కి పెండ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా? మనకు ఉద్దేశం ఉంటే సరిపోతుందా? వాడికి చేసుకోవాలని ఉండాలి కదా. లేకపోయినా మనం ఒప్పించాలి కదా. నేనేమన్నా నా స్వార్థం కోసం చెప్తున్నానా? కన్న తల్లిగా నేనైనా, పెంచిన తల్లిగా నువ్వైనా మనం కోరుకునేది వాడి సంతోషం కోసమే కదక్కా. ఇంకొకసారి పెంచిన తల్లి అనొద్దు. వాడు నా కొడుకు. సరే అక్క, నీ కొడుకే. నేనేమన్నా కాదన్నానా? లేక తీసుకుపోనీకొచ్చానా? వాడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా, అంతే. అందుకే జ్యోతిష్కుడు చెప్పినట్టు పౌర్ణమిలోగా పెండ్లి చేయాలనుకుంటున్నా. ఇప్పటికిప్పుడు మంచి పిల్ల ఏడ దొరుకుతుందా అని ఆలోచించినాక. కానీ పల్లవిని చూస్తుంటే పిల్ల కూడా దొరికిందనిపిస్తుంది. పల్లవినా? అవునక్క, ఆ పిల్లకి నా అనేటోళ్లు ఎవ్వరూ లేరు. ఎంత వినయం, ఎంత విధేయత! అసలు ఆ భక్తి చూసినావా? ఇట్లాంటి కోడలే గదా ఇంటికి కావాలా? పైగా జ్యోతిష్కుడు ఏం చెప్పిండో విన్నావు కదా. గొప్పింటి కోడలవుతాది, ఆ ఇంటి సమస్యలన్నీ చక్కబెడతాదని చెప్పిండు. ఆ ఇల్లు మనదే ఎందుకు కాకూడదు? ఆలోచించక్క. పర్వాలేదు, అనుకున్న దానికంటే ముందుగానే నేను ఈ ఇంటి కోడలనైతే బావుంటుందన్న ప్రస్తావన వచ్చింది. కానీ ఇంకా అసలు అత్త ఒప్పుకోవాలి కదా. ఒప్పుకో అత్త, నువ్వు ఒప్పుకుంటే
ఇక ఆట మొదలైనట్టే. ఏం ఆలోచిస్తున్నావక్క? ఏడ వెతికినా ఇంతకన్నా మంచమ్మ ఎక్కడ దొరకదు. తొందరపడద్దు సామ్రాజ్యం. ఒకసారి తొందరపడి దెబ్బతిన్నావు. ఈసారి 1కి 10 సార్లు ఆలోచించాలి. అన్నిటికన్నా ముందు వాడికి నచ్చాలి. మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి వాడు ఒప్పుకోవాలి. మీ చేత పర్వాలేదనిపించుకున్నాను కదా, అది చాలత్తా. నీ కొడుకుని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో నేను చూసుకుంటా. పల్లవి రామ్మా. ఆంటీ, రామాయణం పుస్తకాలు అమ్ముకొని వస్తాను, ఆశీర్వదించండి.